ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 19వ తారీఖు లగాయతు మే 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా, వృషభ రాశి యందు రవి, శుక్ర, గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు కన్యా రాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, అలాగే శుక్రగ్రహం, లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారంలో చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిశీలన చేసినప్పుడు ఆర్థిక పురోగతి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో, అనగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ప్రవృత్తిలో కానీ విశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించగలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే రుణబాధలు తగ్గుముఖం పట్టడం, మీకు ఎవరైనా ధనాన్ని ఇవ్వవలసి వస్తే వారు సకాలంలో ఆ డబ్బుని తిరిగి చెల్లించడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే ధనస్థానముందు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఈ వారంలో చాలా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి. మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలకి తగినటువంటి ధనం సకాలంలో చేకూరడం దగ్గర నుండి కొత్తగా కొనుక్కునేటువంటి వాహనాలు, వస్తువులు, బంగారము, ప్రాపర్టీలు, ఇటువంటి వాటివి ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ధనం అనేటువంటిది చేకూరుతూ ఉంటుంది. ఇలా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగుండగా కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ స్థానంలోనే గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. అనగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తగాదాలు ఉన్నా, లేదా కుటుంబ సభ్యుల్లో మీకు ఏమైనా చిన్నపాటి మాట పట్టింపులు, విభేదాలు, భేదాభిప్రాయాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీ మధ్యలో సత్సాంగత్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సత్సంబంధాలు పెరుగుతూ ఉండడము, అలాగే మీ యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కటి మంచి సాంగత్యం ఏర్పడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చును. ఇలా కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా చాలా లాభసాటిగానే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుడు, రాహుగ్రహాల యొక్క యుతి, ఈ గ్రహాలు మాత్రమే కొంత శారీరకమైనటువంటి శ్రమని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంత లోభత్వము, అనగా ఏదైనా కొంత డబ్బు పెట్టుబడి కింద పెట్టగలిగితే లేదా కొంత డబ్బు ఉపయోగించగలిగితే కొంత లగ్జరీగా వెళ్ళేటువంటి తరుణంలో కావాలని డబ్బు దాచుకుందామని శారీరకమైనటువంటి శ్రమని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆ ఒక్క విషయంలో తప్పితే మిగతా అన్ని కూడా మేషరాశి వారికి పరిస్థితులు బాగున్నవి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తుంది. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ పరంపర తగ్గుముఖం బట్టి సక్రమమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణ, దేవి ఖడ్గమాలని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము, లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వాటితో పాటుగా చంద్రబలము, జన్మ రాశి యందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితిని గనక పరిశీలనం చేస్తే జన్మ రాశి యందే గురుగ్రహము, రవిగ్రహము, అలాగే వ్యయస్థానముందు బుధగ్రహము ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రయాణాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం, తీర్థయాత్రలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా ఏదైనా మీరు కోరుకున్నటువంటి వస్తువు, అది ఎలక్ట్రానిక్ వస్తువు కానివ్వండి, ఆభరణం కానివ్వండి, వస్త్రం కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర గ్యాడ్జెట్స్ కానివ్వండి, వాటికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఆదాయానికి సంబంధించినటువంటి లోటు ఏది కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే సంపాదన కూడా వృషభ రాశి వారికి వస్తూ ఉంటుంది. లాభస్థానమందు కుజరాహువుల యొక్క యుతి ఆర్థికమైనటువంటి పటుత్వానికి కారణమవుతుంది. కాబట్టి ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా కొంత దానికి సంబంధించినటువంటి ధనం సకాలంలో మీకు చేతికి అందుతుంది. ఇక రెండవ విషయం అనగా కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలనం చేస్తే కుటుంబంలో మాత్రం కించిత్ భేదాభిప్రాయాలు కానీ, మాట పట్టింపులు కానీ, లేదా మీరే వారి మీద కోపపడుతూ ఉండడము, లేదా కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అంతేగాక జన్మ రాశి యందు ఎప్పుడైతే రవిగ్రహం సంచారం చేస్తారో క్రోధం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. దానితో పాటుగా కొంత చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల ఇరిటేషన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు. అది ఒకటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటువంటి దాని మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. మరీ ముఖ్యంగా వ్యయస్థానమందు బుధుడు ఉండడం, పైత్యానికి సంబంధించినటువంటి రోగాలు అనగా అజీర్తి చేస్తూ ఉండడము, మలబద్ధకము, లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు, లేదా శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక వృత్తి ప్రవృత్తులు, ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పరిస్థితులన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి. విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు. స్త్రీలకి కూడా ఇదే పరిస్థితులు అన్వయం అవుతూ ఉంటాయి. ఇక వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. రవి, శుక్ర, గురు గ్రహాల తాలూకు స్థితి. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి దశమంలో ఉన్నటువంటి రాహువు, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, అలాగే చంద్రబలం వారాంతంలో వస్తూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహాల తాలూకు ఫలితాల వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను చూస్తే ఎప్పుడైతే వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటాయో సాధారణంగా ఖర్చు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. స్థాన భ్రష్టంచ దారిద్ర్య అన్నారు. ఈ శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే స్థాన చలనము అనగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, బంధుమూలకంగా కానీ లేదా మిత్రుల వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల వల్ల కానీ ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితిని ఈ వారంలో చూడవచ్చును. అయితే ఖర్చుకు తగినటువంటి ఆదాయం మాత్రం ఈ రాశి వారికి వస్తూ ఉంటుంది. అది లౌకికంగా వీరు సంపాదించుకోగలుగుతారు. ప్రత్యేకించి వీరికి ఉండేటువంటి స్కిల్, టాలెంట్ లేదా ప్రతిభ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిభ ఆధారితంగానే డబ్బు వస్తుంది, కానీ కష్టపడడం వల్ల రాదు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అనుకోని విధంగా ఆకస్మికంగా వచ్చేటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా ఈ రాశివారి ఈ వారం ప్రత్యేకించి సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖర్చుకు తగినటువంటి ధనం
ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. తెల్లారితే ఈ ప్రోగ్రాం ఉంది, దీనికి డబ్బు ఎక్కడదరా బాబు అనుకున్నప్పుడు రాత్రికి రాత్రి డబ్బు పుడుతూ ఉంటుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. ఆ పరిస్థితి మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వ్యయస్థానం ముందు ఎప్పుడైతే రవి ఉన్నారో, గురుడు ఉన్నారో, శుక్రుడు ఉన్నారో, శుభమూలకంగానే ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండేటువంటి పరిస్థితిని ఈ రాశి వారిలో చూడవచ్చు. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సమయం అనగా గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ భాగం జీవితంలో ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. దానివల్ల కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపలేకపోతారు. మరీ ముఖ్యంగా బంధువుల తాలూకు ఫంక్షన్స్ ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర ఉన్నా మీరు కాకుండా మిగతా సభ్యులు వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు, వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశాలను గనక పరిశీలన చేస్తే వాటిలో పరిస్థితి మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది. కొద్దిపాటి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ పట్టుదల క్రమశిక్షణతోటి వాటిని జయించడానికి ప్రయత్నం చేయండి. ఆ ఒడిదుడుకుల నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బందికరంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయంలో గ్రహాలు పడ్డప్పుడు శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండేటువంటి పరిస్థితులను చూడవచ్చును. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత మంచిది కాదు. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రవి, గురు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉండగా చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఎప్పుడైతే గురుడు లాభస్థానంలో ఉన్నారో, రవితో కలిపి ఉన్నారో, శుక్రుని యొక్క యుతి కూడా ఉన్నదో ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్య కూడా ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, భాగ్యస్థానమందు ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా కుజగ్రహాల వల్ల కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అక్కర్లేనటువంటి విధంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీ ఖర్చుకు తగినటువంటి ఆదాయం, బహుశా ఖర్చు కన్నా ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అనగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, లేదా ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడము, లేదా గతంలో మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చి ఉన్నారో వారు తిరిగి వాటిని చెల్లించడము, అలాగే మీరు రుణాల నుండి బయటపడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కొంత కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థికంగా ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా పురోగతి కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అటు దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యల దగ్గర నుండి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి తగాదాల వరకు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అవన్నీ సమసిపోవడానికి, కొంత సామరస్యపూరితమైనటువంటి వాతావరణం రావడానికి, కుటుంబంలో ప్రశాంత వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపుల నుండి బయటపడతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే దశమంలో బుధగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమంలో శనేశ్వరుని యొక్క స్థితి, ఈ వారం మధ్యలో చతుర్థ చంద్రుడు. దీనివల్ల అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు అధికంగా వస్తాయి. అనగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే అనుకోకుండా ఏదైనా బల్లి మీద పడుతూ ఉండడం, శాలిపురుగు పాగుతూ ఉండడం, జర్రెలు లేదా ఎలక మీ కాలు మించి వెళ్ళడం, ఇలా చిన్న చిన్న సరీసృపాలు లేదా చిన్నపాటి జంతువులు వాటి వల్ల ఏదైనా అసహనం లేదా ఇబ్బంది కలగవచ్చేమో కానీ దానికి మించినటువంటి ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ వారంలో కొంత అనుకూలంగానే ఉన్నాయి. కొంత ఈ చెప్పినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారంలో వృత్తి ప్రవృత్తి వ్యాపారం లాంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఆ విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. వ్యాపార లాభము, ఉద్యోగంలో ఎదుగుదల, స్థిరత్వం లాంటివి కనబడుతూ ఉన్నాయి.
విద్యార్థులకి ఈ కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఆత్మకారకుడైనటువంటి రవి, మనకారకుడైనటువంటి చంద్రుడు, ఈ 2 గ్రహాలు మాత్రమే సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. రాశ్యాధిపతి యొక్క అనుకూలత చాలా ప్రస్ఫుటంగా ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నది. ఆ గ్రహం కనుక అనుకూలంగా లేకపోతే మొత్తం 9 ప్రతికూలంగా ఉన్నట్టు. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అష్టమంలో కుజరాహువులు ఉండి, సప్తమంలో శనేశ్వరుడు ఉండి, భాగ్యమందు బుధగ్రహం ఉండి, దశమంలో గురుడు బలశూన్యుడై ఉన్నప్పుడు సింహరాశి వారు చేసేటువంటి ప్రతి చర్య కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. ఇందులో మరీ ముఖ్యంగా మొట్టమొదటిగా ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఆర్థికంగా ఆదాయ వనరులు లేదా మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో మీరు ఏర్పరచుకున్న వాటికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం వాటి ద్వారా వస్తుంది. అయితే ఈ సందర్భంలో ప్రత్యేకించి ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టకూడదు. ఉన్నటువంటి వాటిల్లోనే సమర్థవంతంగా వాటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే కొత్త వాటిల్లో మీరు ప్రవేశం చేయకూడదు. దానివల్ల సమయాన్ని కోల్పోతారు, ఎనర్జీ పోతుంది, టైం పోతుంది, ఎఫర్ట్ పోతుంది. ఈ మూడింటి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఆర్థికంగా మాత్రం లోటు అయితే కనబడడం లేదు. కానీ ఆశించినటువంటి స్థాయిలో ఎవరైతే పురోగతి కోసం ఆశిస్తూ ఉన్నారో ఇంక్రిమెంట్లు కానీ, బోనస్లు కానీ, ప్రమోషన్లు కానీ ఇటువంటి వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అవి కొంత వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అష్టమంలో కుజరాహువులు ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే పురుగులు, క్రిములు, కీటకాలు వీటి వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటితో పాటుగా ఎక్కువగా అజీర్తికి సంబంధించినటువంటి సమస్య కొంత అధికంగా వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడానికి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. రాశ్యాధిపతి అనుకూలత వల్ల ఎంతటి ఇబ్బంది వచ్చినా దాని నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, దాంపత్య జీవనంలో కానీ, లేదా మీ సంతానానికి కానీ ఉండేటువంటి సఖ్యత విషయాల్లో, లేదా వారితో కలిసి ఉండేటువంటి, వారితో గడిపేటువంటి సమయం కానీ ఇవన్నీ కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అవి అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. వృత్తి, ప్రవృత్తి, వ్యాపారము ఇటువంటి వాటిల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి భాగ్యస్థానమందు గురుగ్రహం అనుకూలిస్తూ ఉండగా, షష్ఠ స్థానమందు చంద్రుడు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చు. అయితే ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యత వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే ఆర్థికంగా కన్యారాశి వారి యొక్క పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టే మనం చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా గత నెలతో పోల్చుకుంటే, గత కొన్ని వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మీకు వచ్చేటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎదుగుదల, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి
ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగినటువంటి ఆదాయం మాత్రం ఈ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బు పరంగా కానీ, లేదా అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాల్లో కానీ, లేదా నమ్మకమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఆర్థికంగా ఈ వారం కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను నివారిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు. అయితే అష్టమంలో బుధుడు ఉండడం వల్ల కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది. ఇది వ్యాధి కాదు, కేవలం ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అనగా రకరకాలైనటువంటి ఆలోచనలు మన మైండ్లో ఉండడం ద్వారా ఏదైతే మీరు పని చేస్తూ ఉన్నారో దాని మీద శ్రద్ధ పెట్టలేకపోతారు. బండి తాళం చెవులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, విలువైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతారు, దాన్ని దాస్తారు కానీ దాచిన ప్రదేశం మర్చిపోతారు. ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశము. అలాగే అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, నీళ్ల మార్పు ద్వారా వచ్చేటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలకి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ పరిస్థితులను గనక పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది, దాంపత్య జీవనం బాగుంటుంది, సంతానం పురోగతిలో ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి చిన్నపాటి విభేదాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక వృత్తి ప్రవృత్తులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విదేశాల్లోనూ స్వదేశంలోనూ వృత్తి ప్రవృత్తుల్లో చాలా చక్కగా లాభసాటిగా ముందుకు సాగగలుగుతారు. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. కన్యా రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం, రాహువు, కుజుడు, చంద్రుడు ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలను గనక పరిశీలన చేస్తే ఆర్థికంగా కొంత ఎద్దడి కనబడుతూ ఉన్నది. అనగా ఆశించినటువంటి స్థాయిలో ఆదాయం పెరగకపోవచ్చును, లేదా మీ ఆలోచనకి తగ్గట్టుగా ఫలానా ఇంత డబ్బు వస్తుంది అని మీరు ఆలోచించినప్పుడు దానికన్నా కొంత తక్కువ స్థాయిలో ధనం రావడము, లేదా మీకు లభించడం లాంటి అంశాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా తులారాశి వారికి లేవు. ఉన్నటువంటి డబ్బు ఖర్చులకి సరిపోకుండా కొంత అదనంగా డబ్బు అవసరమయ్యేటువంటి పరిస్థితుల్లో మాత్రమే తులారాశి వారు ఉన్నారు. ఆ ఖర్చు కూడా అదేదో వ్యసనాలకో లేదా మరే ఇతరత్ర వాటికో ఖర్చు కాదు. మీ ఇంట్లో ఉండేటువంటి నిత్యావసరాలకి, లేదా లగ్జరీకి, లేదా శుభ కార్యక్రమాలకి, లేదా మరి ఏ ఇతరత్ర మీకు కావలసినటువంటి సదుపాయాల కోసం మాత్రమే ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. సంపాదిస్తూ ఉన్నారు, సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అవుతూ ఉన్నది. అయితే ఖర్చు అవుతూ ఉన్నటువంటి డబ్బు పట్ల ఇబ్బంది ఏమీ లేదు, కానీ మనకి ఇంకా డబ్బు అవసరం అవుతుంది కదా, ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆ విషయంలో కొంత భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. సమయానుకూలంగా మీరు ధనాన్ని పొందగలుగుతారు. షష్ఠ స్థానంలో కుజరాహువుల యొక్క స్థితి ఉన్నంత వరకు ఆర్థిక లోటు రాదు. ఎప్పుడు డబ్బు కావాల్సి వచ్చినా ఆ సమయానికి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా ప్రత్యేకించి మీ ఆరోగ్య పరిస్థితులు కానీ కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం పట్ల, సంతానం తాలూకు ఆరోగ్యం పట్ల కొద్దిపాటి ఆలోచనలు అధికమైనప్పటికీ కూడా అవి కొంతకాలం మాత్రమే అవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలుగానే ఉంటాయి. అవేం పెద్దగా ప్రబలేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏవి కూడా కనబడడం లేదు. అయితే అష్టమంలో రవి ఉన్నప్పుడు కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాని ద్వారా సంక్రమించేటువంటి ఇబ్బందులే తప్పితే ఇబ్బందులు పెద్దగా ఏవి కూడా కనబడడం లేదు. ఇక ఈ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా ఈ మాదిరిగానే కనబడుతూ ఉన్నాయి. ఇక వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగము, వ్యాపారము లాంటి అంశాలను పరిశీలన చేస్తే వాటిలో
కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. పై అధికారుల తాలూకు ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏది జరిగినప్పటికీ ఉద్యోగం మాత్రం కోల్పోకుండా ఉన్నటువంటి దానిలోనే ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఉద్యోగాలు వచ్చినా కూడా దానిలో ఇబ్బందులు ఏవి కూడా కనపడడం లేదు. ఇక విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి లాభసాటిగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా మంచి గ్రహస్థితిగానే ఉంటుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థానమందు గురుడు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. బుధుని యొక్క బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. వెరసి ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిశీలనం చేస్తే సప్తమంలో ఉండేటువంటి గురువు పూర్ణంగా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి గ్రహం అయినప్పటికీ కూడా పంచమంలో కుజరాహువులు ఉండడం, అర్ధాష్టమ శనేశ్వరుడు ఉండడం, లేదా సప్తమంలో రవిగ్రహం ఉండడం ప్రత్యేకించి సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఎక్కువగా ఈ డబ్బు సంపాదించినటువంటిది కుటుంబ పోషణకి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలకి, వారి అవసరాలకి, వారి యొక్క రుణాలను తగ్గించడానికి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇందులో ఆదాయ మార్గాలు పెరిగినా కూడా ఖర్చు మాత్రం అదే స్థాయిలో ఉండడాన్ని వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి మనం ఈ వారంలో చూడవచ్చును. అయితే గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థలో వృశ్చిక రాశి వారు ఉంటారు ఈ వారం లగాయితు. షష్ఠ స్థానమందు బుధుడు ఉండడం కూడా సంపాదించినటువంటి డబ్బు మీరు గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి, లేదా ఎవరి దగ్గర నుండైనా ధనాన్ని మీరు అప్పుగా తీసుకుంటే వారి తిరిగి చెల్లించడానికి, వస్తువులు తీసుకుంటే వాటిని తిరిగి చెల్లించడానికి, ఇలా లౌకికంగా మీరు రుణబాధలను తగ్గించుకోవడానికి ఎక్కువ డబ్బు ఉపయోగపడుతుంది. కాబట్టి దాచేటువంటి డబ్బు కొంత తక్కువగా ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలనం చేస్తే కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా గొప్పగా గోచరిస్తూ ఉన్నాయి. దాంపత్య జీవనంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగవడం, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటకి విలువనిస్తూ మీతో ముందుకు సాగుతూ ఉండడం లాంటి అంశాలు మీలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా పంచమంలో కుజరాహువులు, అర్ధాష్టమ శనేశ్వరుడు ఒక మాట పడనటువంటి తత్వానికి కారణం. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చాలు చాలా కోపంతో ఊగిపోతూ ఉంటారు. కోపాన్ని తగ్గించుకోండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన నేలాపనిందలు వచ్చినా శాంతంగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్వయంకృతాపరాధాలే కనబడుతూ ఉన్నాయి. కోపం వల్ల వచ్చేటువంటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించుకుంటే మానసిక ప్రశాంతత, ఆరోగ్యము రెండు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాలు, వృత్తి, ప్రవృత్తి, వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా లాభసాటిగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో లాభము, ఇటువంటివన్నీ కూడా సకాలంలోనే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి పంచమ స్థానముందు ఉన్నటువంటి బుధుడు, అలాగే షష్ఠ స్థానముందు ఉన్నటువంటి రవి, తృతీయ స్థానముందు ఉన్నటువంటి శనేశ్వరుడు, చంద్రబలం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక పరిశీలనం చేస్తే ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి బుధుడు కానీ,
రవి కానీ మీకుండేటువంటి రుణ బాధలను తగ్గించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. సంపాదించినటువంటి డబ్బు దాచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడము, లేదా గతంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తూ ఉండడము, లేదా మరి ఏ ఇతరత్ర ప్రాపర్టీస్ మీదైనా లేదా వస్తువుల మీద, ఆభరణాల మీద కొంత ధనాన్ని పెట్టుబడి కింద పెట్టేటువంటి ఆ ప్రోత్సాహకాలన్నింటినీ కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి దాచుకునేటువంటి డబ్బు తక్కువగా ఉంటుంది. దేని మీదైనా సరే ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కొంత ఆ ధనం ఎక్కువ ఖర్చు కనబడుతూ ఉన్నది. అయితే ఆ ఖర్చు అంతా కూడా భవిష్యత్తులో మరలా మీరు తిరిగి సంపాదించుకునేటువంటి వాటి మీదే ఖర్చు పెడతారు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అర్ధాష్టమ కుజరాహువులు ఎప్పుడైతే ఉన్నారో బంధువులతో కానీ, భార్య తరఫు బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సంతానంతో కానీ కొద్దిపాటి విభేదాలకి, మాట పట్టింపులకి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. భాగ్యహానిర్భయం క్రోర అంటూ ఉన్నది శాస్త్రం. మానసికమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, డిప్రెషను, ఇటువంటివన్నీ కూడా కలిసి ఉండడము, ఏదైనా ఒక చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండడం, ఇటువంటి మానసికమైనటువంటి పరిస్థితి ధనురాశి వారిలో ప్రధానంగా కనబడుతుంది. మానసికమైనటువంటి సమస్యలు మినహాయించి మరి ఏ ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏవి కూడా కనబడడం లేదు. ఇక ఉద్యోగ వ్యాపారాలు, వృత్తి ప్రవృత్తులకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంతేకాక స్త్రీ మూలకంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి తోబుట్టువులతోటి కొంత విభేదాలకి కారణమవుతారు. ఉద్యోగపరంగా ఎక్కువ సమయాన్ని గడపవలసి రావడం, తద్వారా కుటుంబ సభ్యులతోటి కొంత తక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడం లాంటి అంశాల్లో కొంత ఈ వారం ఆ గ్రహస్థితి ఫలితాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కొంత మనోవ్యాకులత అధికంగా ఉంటుంది. అనగా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ దానికై బాధపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు వినడం మానేస్తే కొంత మానసిక ప్రశాంతత స్త్రీలకి ఏర్పడుతూ ఉంటుంది. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచమ స్థానమందు శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ స్థానమందు బుధుడు, అలాగే తృతీయ స్థానమందు కుజుడు, దశమ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి రాశి మకర రాశి. తత్ఫలితంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చక్కటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఆ ఎదుగుదల కూడా ఏదో ఒకేసారి ఆర్థికంగా లాభం కలుగుతుంది అన్నది కాదు, చాలా ర్యాపిడ్ గ్రోత్ అంటారు దాన్ని. అనగా క్రమేపీ ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, గతంలో ఏర్పరచుకున్నటువంటి ఆదాయ వనరుల ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు, అలాగే మీకు డబ్బు ఇవ్వాల్సినటువంటి వారు సకాలంలో డబ్బుని ఇస్తూ ఉండడం, అలాగే మీరు ఏవైతే కష్టపడుతూ ఉన్నారో గతంలో కష్టపడినటువంటి వాటికి ఇప్పుడు మీరు కష్టపడుతూ ఉన్నటువంటి దానికి చక్కగా ప్రతిఫలం రూపేణ ధనం కానీ, లేదా పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర లబ్ధి అయినా సరే చేకూరుతూ ఉండేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి. తత్ఫలితంగా ఆర్థికంగా ఈ రాశి వారికి పరిస్థితులు చాలా బాగున్నాయి. రుణబాధలు తగ్గుముఖం పడతాయి. అయితే శత్రువుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. స్వయంకృతాపరాధాల వల్ల ఏలినాటి శని విషయంలో మీకేదైనా సొంత అలవాట్లు, వ్యసనాల వల్ల ఏదైనా ఆరోగ్యం పాడైపోవాలి తప్పితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా గోచరించట్లేదు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన, కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీతోటి, వీటన్నిటినీ కూడా పరిశీలన చేస్తే
మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు, మీరు చెప్పినటువంటి మాటను వింటూ ఉంటారు. ఇక ఉద్యోగ, వ్యాపార, వృత్తి, ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే వాటిలో చక్కటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మంచి అవకాశాలు వస్తాయి, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం మార్పు చేసిన, వ్యాపారంలో ఏదైనా కీలకమైన మార్పులు, ఒప్పందాలు చేసిన అన్నీ కూడా మీ యొక్క ఎదుగుదలకే మిమ్మల్ని తీసుకుపోతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నది. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం, అలాగే చంద్రుడితోటి కలుపుకుని 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను గనక పరిశీలన చేస్తే, ప్రత్యేకించి ఏలినాటి శనిలో శని జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు దేహార్తి తేజోహానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా అన్నది శాస్త్రం. స్వయంకృతాపరాధం వల్ల మినహా ఏదైనా మీకు వ్యసనాలు ఉండి తేలిగ్గా డబ్బు రావాలి అనేటువంటి కాంక్ష ఉంటే, మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల మీకు డబ్బు దూరం అవ్వాలి తప్పితే ఈ గ్రహస్థితి వల్ల డబ్బును కోల్పోయేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే 2వ స్థానమందు రాహు ధనస్థానమందు మంచి బలంగా ఉన్నారు. అలాగే చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత లక్ష్మీ యోగమే కనబడుతూ ఉన్నది. కేవలం స్వయంకృతాపరాధం వల్ల మాత్రమే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కుంభరాశి వారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అర్ధాష్టమ గురుడు గాని, అర్ధాష్టమ రవి, అలాగే జన్మరాశి యందు శనేశ్వరుడు, ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏ విధంగా? భాగ్యహాని భయం క్రోర అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా చతుర్థ స్థానమందు అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, కుటుంబ పరిస్థితులు, కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం, ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసి రావడము, అలాగే ఏదైనా ఒక పనిని లేదా ఏదైనా ఒక బాధ్యతని మీరు బరువుని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు మీకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు గతంలో ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మీకు సహాయం చేయలేకపోవడం, ఇటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి బాధ అధికంగా ఉంటుంది. ఆ ఒక్క పరిస్థితి మినహాయించి ఆరోగ్యపరంగా ఏమీ ఇబ్బందులు లేవు. ఒకవేళ ఇబ్బందులు ఉన్నా త్వరితగతిన మీరు బయటపడుతూ ఉంటారు రాహు యొక్క అనుకూలత వల్ల. ఇక వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే అన్నీ కూడా లాభసాటిగా ఉన్నాయి. ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. మానసికమైనటువంటి స్థైర్యం అధికంగా ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. ప్రత్యేకించి ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తారో, ఎక్కడైతే మీకు విలువ ఉంటుందో అక్కడే మీరు పని చేయగలుగుతారు. మీకు విలువ ఇవ్వనటువంటి, మీకు గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తుల దగ్గర, సంస్థ దగ్గర పని చేయడానికి ఏమాత్రము కూడా మీరు ఇష్టత చూపించరు. కొన్ని సందర్భాల్లో ఇది మీకు చాలా ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని మాత్రం వదిలిపెట్టరు కుంభరాశి వారు. అదొకటి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. పట్టువిడుపుగా ఉండాలి. ఉద్యోగాన్ని వదిలేయడం కన్నా కొన్ని సర్దుకుని ముందుకు వెళ్ళడం ప్రత్యేకించి మంచిది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. కొద్దిపాటి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నా అధిగమించగలుగుతారు. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు బుధుడు అనుకూలించడం, తృతీయ స్థానమందు రవి యోగించడం, చంద్రబలం ఉండడం లాంటివి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ఈ
ఫలితం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలనం చేస్తే జన్మరాశి యందు కుజరాహువులు క్రోధాన్ని పెంచుతూ ఉంటారు, అనగా కోప స్వభావాన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. వ్యయమందు శనేశ్వరుడు కూడా ఆ కోపాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంకృతాపరాధం మాత్రమే కనబడుతూ ఉన్నది. సంపాదించేటువంటి సంపద బాగున్నది, ఆదాయం బాగున్నది, ప్రస్తుతానికి ఆదాయ పరంగా ఇబ్బంది ఏమీ లేదు, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల మాదిరిగానే ఉంటాయి. అయితే చాలా రేర్ కండిషను 90% మందికి ఈ గ్రహస్థితి ఉంటే 10% మాత్రం ఉద్యోగాన్ని కోల్పోయి ఆదాయం ఆగిపోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కూడా ఈ గ్రహస్థితి వల్లే. ఆ విషయాన్ని మీనరాశి వారే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. మిగతా వారు స్వయంకృతాపరాధాల వల్ల ఎక్కువగా అవకాశాన్ని, ధనాన్ని కోల్పోతారు. కోపం వల్ల ఉద్యోగాన్ని వదిలేయడం, లేదా ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే నేను ఈ ఉద్యోగం చేయను, ఇంకో వ్యాపారం చేసుకుంటానని వదిలేసి అర్ధాంతరంగా రావడం, ఇలా స్వయంకృతాపరాధాల వల్ల మాత్రమే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయి. మినహాయించి మిగతా పరిస్థితులన్నీ బాగున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. చర్మ సంబంధమైన సమస్యలు, గాయాలు, మరీ ముఖ్యంగా విద్యుత్తు, ఇనుప వస్తువులు, పదునైనటువంటి వస్తువులు, లేదా కాలడము, అగ్ని వల్ల, వీటి వల్ల కొంత ప్రాబ్లం వస్తుంది. కానీ మిగతా విషయాల్లో కొంత పరిస్థితులన్నీ బాగున్నాయి. ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ సమస్యలు, పిప్పు పన్ను పోటు, కాళ్ళ నిప్పులు, ఇలా ఏవైతే కొంత సెన్సిటివ్ పార్ట్లు ఉన్నాయో అవి పెద్ద సమస్య కానప్పటికీ అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కంట్లో నలకలు ఎక్కువగా పడుతూ ఉండడం, కంటికి సంబంధించిన సమస్యలు, ఇవి మీనరాశి వారిలో వచ్చే ప్రధానమైన ఇబ్బందులు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు ఇది కూడా కొంత విభిన్నంగా ఉన్నాయి. ప్రత్యేకించి వీటిలో కూడా మీ స్వయంకృతాపరాధమే కనబడుతూ ఉన్నది. కోపంలో ఎవరిని కూడా ఒక మాట అనకపోవడం, కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రవర్తించేటువంటి విధి విధానాలు ఎవరి స్వభావం ఏంటో తెలుసు కాబట్టి ఒకంత కోపపడకుండా సామరస్యంగా వారితో మాట్లాడుతూ ఉంటే, జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ, లేదా మిగతా సభ్యులతో కానీ మీ ప్రవర్తించే తీరు బట్టి వారి యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు ఇబ్బందులు ఏమి ఉండవు. ఇక ఉద్యోగము, వ్యాపారము, వృత్తి ప్రవృత్తుల్లో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా వాటిని దాటగలుగుతారు. ఒత్తిడి కనబడుతూ ఉన్నది, దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి రవి ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా వస్తాయి. విద్యార్థులకి గ్రహగతులు బాగున్నవి, స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి వర్తిస్తుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తము అనేటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. స్వస్తి.